వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ వరల్డ్. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోతుంది. సో అందుకని ఒక లాంగ్ వీడియో అయితే ప్లాన్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, బట్ నేను ఎలా చేస్తున్నాను, ఎంత టేస్ట్గా వస్తుందని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. కన్ఫామ్గా మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మన ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ మీ దాకా అయితే వస్తుంది. యాక్చువల్గా ఫ్రిడ్జ్లో అయితే పెసర్లు ఉన్నాయన్నమాట, బయట పెట్టేశాను. చల్లారనిచ్చాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ అయితే పట్టేశాను అనమాట. పిండి కన్సిస్టెన్సీ అయితే కొంచెం లూజ్గా వచ్చేలాగే చేశాను దోశల కోసం అని చెప్పేసి. ఇంకా పక్కన అయితే నేను ఒక పల్లీ చట్నీ చూశాను ఫోన్లో, అయితే అది ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ తీసుకుని వేరుశనగలు వేసుకుని అది ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర అలానే ఒక 2 పచ్చిమిర్చి అయితే అలా మధ్యలోకి కట్ చేసి వేసేసాను. ఇంకా అవన్నీ ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు ఇంకా చింతపండు ఉంటుంది కదా, పిక్కలు తీసేసి ఇందులో అయితే యాడ్ చేసి దీంట్లోనే ఏపిన శనగపప్పు కూడా కొంచెం యాడ్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి థిక్ పేస్ట్ లాగా అయితే చేసేసాను. ఇది ఏంటంటే పర్ఫెక్ట్ స్టైల్ పల్లీ చట్నీ అంట. అసలు ఎలా వస్తుందని చెప్పేసి డౌట్ అనమాట, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. అసలు అనుకోలేదనమాట అంత బాగా వస్తుందని చెప్పేసి. ఇంకా పోపు పెడదాం అనుకున్నాను కానీ ఆల్రెడీ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ కొంచెం జీలకర్ర అయితే ఉండిపోయింది, అదే వేసేసి కొంచెమే కదా చట్నీ అని చెప్పేసి కలిపేశాను. టేస్ట్ మాత్రం నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. పచ్చి వెల్లుల్లి వేయడం వల్ల ఏంటో అంత బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా పెసరట్లు వేసేద్దాం కదా అని చెప్పేసి పెనం అయితే హీట్ చేసేసి ఫస్ట్ అయితే పెసరట్టు వేసేసాను. వేసినప్పుడు బాగానే ఉంది కానీ సరిగ్గా రాలేదన్నమాట, ఎందుకంటే నేను కొంచెం పల్చగా చేసేసాను పిండి, దోశల పిండి లాగా. సో అందువల్ల ఏమో, లేదంటే పెనం హీట్ అవ్వకుండా వేసానో లేదో తెలియదు కానీ ఏ మిస్టేక్ చేశానో కానీ దోశలు అయితే మాత్రం సరిగ్గా రాలేదు. సో ఫస్ట్ వేసాను కానీ అస్సలు బాగా రాలేదని చెప్పేసి ఇంకా ప్యాన్ ఉంటుంది కదా, ఇందాక ఫ్రై చేసుకున్న ఆ ప్యాన్లో అయితే ట్రై చేసేసాను. సో ఆ ప్యాన్లో వచ్చేటప్పటికి చాలా బాగా వచ్చినాయి. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసేసేయండి. చాలామందే ఉంటారు కదా పెసరట్టు ఫ్యాన్స్. సో మా అమ్మ చేసేది అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, మనం చేసుకుంటే తిన్నట్టే. సో అందుకోసమే నేను ఎక్కువగా టిఫిన్స్ గట్రా ఏమి ట్రై చేయను, మా అమ్మ చేసినప్పుడే నేను వీడియోస్ తీస్తాను అన్నమాట. సో అందుకోసమే మనం ఎక్కువగా ఎక్స్పెరిమెంట్లు ఏమి చేయము. కానీ ఇది వేసి మాత్రం చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట. 2 వేసాను, ఎక్కువైతే వేయలేదు. సో ఎందుకంటే యాక్చువల్గా నేనైతే ఈవినింగ్ మాటలు అన్నం తినేదాన్ని, బట్ అస్సలు సరిగ్గా అరగడం లేదు. సర్లే టిఫిన్ తిందాం కదా, కొన్ని క్రేవింగ్స్ ఉన్నాయి, నాకు నచ్చినట్టు చేసుకుని తిందాం కదా అని ట్రై చేశాను అనమాట. సో అందుకోసమే పెసరట్లు చూడడానికి ఇలా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. చట్నీ అయితే మాత్రం అదిరిపోయిందనమాట. ఫస్ట్ టైం చేశాను, నాకైతే చాలా బాగా నచ్చేసింది, అంత బాగుంది. సో ఇంకా అందుకోసం అని చెప్పేసి రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా మనకి చాలా టేస్ట్గా ఈ పెసరట్లని 3 డిఫరెంట్ వేస్లో చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి పిండి అనేది గరిగ్గా తీసుకుంటుంది, ఇంకా దీంట్లోనే ఉప్మా పెసరట్టు ఒకటి, ఇంకా ఎగ్ దోశ, అలాగో పెసరట్టు ఎగ్ కూడా వేస్తుంది అనమాట. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఇంకా ఆనియన్స్తో పాటు కూడా వేస్తుంది. ఇంకా నేనే చేసుకున్నాను అనమాట, ఎందుకు నా చేతులతో నేనే చేసుకుని తినాలనిపించింది అని. ఈ చట్నీకి ఈ పెసరట్టుకి అయితే మాత్రం చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట. షేప్ కొంచెం నెగ్లెక్ట్ చేసేసేయండి, ఇంకా టేస్ట్ మాత్రం అయితే చాలా బాగుంది. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోనట్లేదు. సో మీకు నచ్చితే ఈ రెసిపీ కామెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకోసమే మీరు కూడా ఫాలో అవుతారు, అలానే టేస్ట్ చేస్తారు ఇలా ట్రై చేసి అని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్గా ఫైనల్గా అయితే అమ్మకు టేస్ట్ చూపించాను. చట్నీ మాత్రం అదిరిపోయింది అంటున్నారు ఇద్దరు కూడా. మా తమ్ముడు కూడా టేస్ట్ చేసి హోటల్ స్టైల్లో ఉందక్క బాగుంది అని చెప్పేసి. మ్యాక్సిమం దాంట్లోకి టేస్ట్కి కారణం వచ్చేసి వెల్లుల్లిపాయలు అనుకుంటున్నాను. ఇంకా మీకు కూడా నచ్చితే కన్ఫర్మ్గా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా రెసిపీ కూడా ట్రై చేసేసేయండి, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మన ఛానల్లో అయితే చాలా వంట రెసిపీస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే కనుక కన్ఫర్మ్గా వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. అండ్ మీకు నచ్చితే కనుక కన్ఫర్మ్గా ట్రై చేయండి, అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలా వచ్చింది అనేది. సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మన ఛానల్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నాను. స్టే ట్యూన్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.